ఓ వ్యక్తి పెట్రోల్ బంక్ వద్ద చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ అతన్ని పోలీసులకు పట్టించింది. అతడే నిందితుడని పోలీసులు నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడి నుంచి 34.66 లక్షల నగదు, ఒక కత్తి, 5 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంతకీ ఈ నిందితుడు ఏం నేరం చేశాడనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన భవానీనగర్ దోపిడీ కేసు మిస్టరీ పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడ్డ 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 34.66 లక్షల నగదు, ఒక కత్తి, 5 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీలో ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి బాధితుడికి సన్నిహిత మిత్రుడని తేలింది. మీర్ చౌక్ సబ్ డివిజన్ ఏసీపీ శ్యామ్ సుందర్ ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 30న తెల్లవారుజాము సమయంలో తలాబ్కట్ నివాసి మహమ్మద్ సుల్తాన్ ఇంట్లోకి దుండగులు మాస్కులు ధరించి చొరబడ్డారు. కత్తితో బెదిరించి 40 లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్ దోచుకుని ఉడాయించిన విషయం తెలిసిందే. కొత్త ఇల్లు కొనుక్కునేందుకు జమ చేసిన డబ్బు దుండగులు లూటీ చేసి పారిపోయారంటూ బాధితుడు ఫిర్యాదు చేయగా భవానీనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దోపిడీ సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఛాలెంజ్గా తీసుకున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు నరసింహనాయక్, ఆదిరెడ్డి, నయ్యముద్దీన్, పాపయ్య, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులతో 5 ప్రత్యేక బృందాలను సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ రంగంలోకి దింపారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. వేరువేరు కోణాల్లో విచారణ ప్రారంభించి దోపిడీ జరిగిన మహమ్మద్ సుల్తాన్ ఇంటి పరిసరాలతో పాటుగా అక్కడికి వెళ్లే దారుల్లో పలు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. వీటిని విశ్లేషించడం ద్వారా ఓ 2 వీలర్ నెంబర్ తెలుసుకున్నారు. దీంతో పాటు ఒక పెట్రోల్ బంక్లో 2 వీలర్ నడిపిన వ్యక్తులు పెట్రోల్ పోయించుకుని యూపీఐ ద్వారా డబ్బు చెల్లించినట్టుగా నిర్ధారించుకున్నారు. ఈ క్లూస్తో నేరానికి పాల్పడ్డ తలాబ్కట్టకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్, ముదస్సిర్ అలాహీ, మహమ్మద్ జాహిద్, మహమ్మద్ అబ్దుల్ రెహమాన్లను గుర్తించి 4 అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సూత్రధారి అయిన మహమ్మద్ జాహిద్ బాధితుడైన మహమ్మద్ సుల్తాన్కు స్నేహితుడిగా తెలిసింది. ఇటీవలే కొత్త ఇల్లు కొనుక్కుందామని నిర్ణయించుకున్న మహమ్మద్ సుల్తాన్ మొత్తం 40 లక్షల రూపాయలు జమ చేసి ఇంట్లో దాచిపెట్టాడు. ఈ విషయాన్ని మహమ్మద్ జాహిద్తో చెప్పాడు. అప్పటికే అన్ని రకాల దుర్వ్యసనాలకు బానిసైన మహమ్మద్ జాహిద్ ఆ డబ్బు దోచుకునేందుకు పథకం వేశాడు. మిగతా 3 సహచరులతో కలిసి వేసుకున్న పథకం ప్రకారం నగదు లూటీ చేశాడు. పక్కాగా ఆధారాలు సేకరించిన పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో సయ్యద్ ఇర్ఫాన్కు నేర చరిత్ర ఉన్నట్టుగా ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. 5 రోజుల్లోనే కేసులో మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని అభినందించారు.